హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్యకు పరోక్షంగా కారణమైన రామచంద్రరావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎలా ఇస్తారంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీజేపీని ప్రశ్నించారు. దళితులను, గిరిజనులను ఇబ్బంది పెట్టే వాళ్లకు ఉన్నత పదవులు ఇస్తూ ఎస్సీ ఎస్టీలకు భయభ్రాంతులను గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భట్టి ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రోహిత్ వేములపై చర్యలు తీసుకునే విధంగా ఆనాడు వ్యవహరించిన రామచంద్రరావుకు బీజేపీ అధ్యక్ష పదవి, ఆనాటి ఏబీవీపీ అధ్యక్షుడు సునీల్ కుమార్ కు అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవి ఇవ్వడం అంటే బీజేపీకి దళితుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. మరొకసారి భారతీయ జనతా పార్టీ అటువంటి వారిపైన చర్యలు తీసుకోకపోగా అలా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులకి భారతదేశంలో మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తామని చెప్పి ఈరోజు రామచంద్రరావు గారిని తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించటం, ఆ సుశీల్ కుమార్ అనేటువంటి ఆ ఏబీవీపీ నాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించటం అంటే మీరు ఎవరెవరైతే దళితులు, గిరిజనులు ఇబ్బందులు పెడతారో టార్గెట్ చేసి వాళ్ళు మరణించే అంచుల దాకా తీసుకెళ్తారో వాళ్ళందరికీ మేము ప్రమోషన్లు ఇస్తాము, లేకపోతే బాధ్యతలు ఇస్తాం, పదవులు ఇస్తామని చెప్పే విధంగా మీరు చేసినటువంటి సంఘటనలు మేము భయపడుతున్నట్టుగానే ఈ భారతదేశంలో దళిత గిరిజనులు భయపడుతున్నట్టుగానే మరొకసారి ఆ భయాన్ని వాస్తవమని మీరు